ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ఎటువంటి ఫిర్యాదులకు తావు లేకుండా అమలు చేయాలని ఏపీ భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. కోనసీమ జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ అమలు తీరుపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష చేశారు. సామాన్య ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలు కూటమి ప్రభుత్వంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీలో మైనింగ్ శాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామన్నారు. అధిక ధరకు ఇసుక సరఫరా చేసే లారీ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలకు తావు లేకుండా అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు రెగ్యులర్ పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి కట్టకల వాళ్ళే రీచ్కి వెళ్ళి అక్కడ ఏదైతే ఎక్స్కవేషన్ ఖర్చు ఉంటుందో ఖర్చు పెట్టుకుని సన్రైజ్ గ్రామానికి సంబంధించి సన్రైజ్ ఛార్జెస్ కట్టుకుని అక్కడి నుంచి నేరుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ కట్టుకుని తీసుకెళ్ళటం వాళ్ళ బాధ్యత. కొన్ని చోట్ల వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్లారు కాబట్టి కిలోమీటర్ కింద అని చెప్పి రేట్ ఫిక్స్ చేసి గ్రామానికి కింద పెట్టడం జరిగింది. అక్కడ కొన్ని చోట్ల మరి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. దాని మీద ఇమీడియట్గా మరి ఇప్పుడే ఉదయం రాజమండ్రి ఒకసారి రివ్యూ తీసుకున్నాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు అమలాపురంలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేస్ అందరూ కలిసి రివ్యూ తీసుకోవడం జరిగింది. మరి ఎవరు కూడా దీంట్లో తప్పు చేయడానికి వీల్లేదు, చేసామని సివియర్ యాక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ 2-3 చోట్ల మాకు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వచ్చినాయి. దాని మీద ఇమీడియట్గా అధికారులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకున్నాం. కొద్దిగా కోఆర్డినేషన్ లోపం కనబడుతుంది. మరి ఇప్పుడే కలెక్టర్ గారు టీమ్స్ వేస్తామని కూడా చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్సీబీ నుంచి కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ అక్కడ ఇమీడియట్గా టీమ్స్ వేసి 6 స్టాక్ పాయింట్స్లో 5 స్టాక్ పాయింట్స్ దగ్గర ఇమీడియట్గా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది అంతా కూడా ఒక 1 వీక్లో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి రేపటి నుంచే ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా ఉండాలని మరి ఆదేశించుకోవడం కూడా జరిగింది. దాంతోపాటు ఇక్కడ డీసిల్టేషన్కి సంబంధించి కూడా అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా సిఆర్జెడ్ లిమిట్స్ కొన్ని ఉన్నాయి. అది కూడా ఇమీడియట్గా ఆ ర్యాంప్స్ అన్నీ కూడా ఎలా మనం ఆపరేషన్లో తీసుకురావచ్చో కూడా మరి బుధవారం అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా ఒక సమావేశాన్ని అమరావతిలో పెట్టుకుని అవి కూడా వీలైన తొందరగా బోట్మ్యాన్ సొసైటీస్కి సంబంధించి అవి కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ సమస్య ఉండదు. ఇది కాకుండా ఎందుకంటే ఇప్పుడు ఇది మాన్సూన్ సీజన్, వర్షాకాలంలో ఓపెన్ రీచెస్ని ఓపెన్ చేయకూడదు. అందుకనే ఓపెన్ రీచెస్ కూడా అక్టోబర్ 15 నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. దాదాపు 24 రీచ్లు ఉన్నాయి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. 24 కూడా ఆపరేషన్లోకి వచ్చేస్తే అసలు శాండ్ సమస్య అనేది ఉండదు. రాష్ట్రం మొత్తానికి కూడా ఇక్కడి నుంచి సప్లై చేసేంత శాండ్ ఇక్కడ ఉంది, అవైలబిలిటీ ఉంది. కాబట్టి దానికి తగిన విధంగా ఏదైతే పబ్లిక్ హీరింగ్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి కొన్ని ర్యాంప్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ఎన్విరాన్మెంట్ క్లీనెస్ తీసుకోవాల్సినటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇమీడియట్గా చేసుకుని అక్టోబర్ 15 నుంచి అన్ని ర్యాంప్స్ కూడా ఓపెన్ చేసి అవసరమైతే బోట్మ్యాన్ సొసైటీస్ కూడా ఓపెన్ చేయించి పూర్తి స్థాయిలో శాండ్ అవైలబిలిటీ ఉంటే ఇలాంటి ఇబ్బందులు రావని చెప్పి మేము భావిస్తున్నాం. దాని మీద ఈరోజు ఒక చక్కటి అభిప్రాయాలు అటు పబ్లిక్ నుంచి కానీ, లారీ ఓనర్స్ నుంచి కానీ, అధికారుల నుంచి కూడా వచ్చింది. దాన్ని మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తూ కలెక్టర్ గారిని కొద్దిగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇక్కడ కూడా ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి కట్టకల వాళ్ళే రీచ్కి వెళ్ళి అక్కడ ఏదైతే ఎక్స్కవేషన్ ఖర్చు ఉంటుందో ఖర్చు పెట్టుకుని సన్రైజ్ గ్రామానికి